కానీ అంటారు కదా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఇచ్చింది ఏమైతలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తలేడు. వాడికి చెప్ప ఇచ్చిండు. వాడు 6 లక్షల కోట్లు కాళేశ్వరం అప్పే కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వెళ్ళి 80,000 కోట్లు 50,000 కోట్లు ఇప్పుడు బయట పడుతున్నాయి. అవన్నీ ఎట్లా కట్టాలా? 15,000 నెలకు 15,000 కోట్లు అప్పు మిత్తికే పోతుంది. మరి ఇంకేడికి వెళ్తేవాళ్ళ వచ్చిన ఇన్కమ్ జీతాలు ఎట్లా ఇవ్వాలా? గత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ మళ్ళీ ఈ కొత్త 6 కూడా గ్యారెంటీలు ఇది చేసిండు. ఎడికెళ్ళి తెస్తుండో భగవంతుని తెలుసు కానీ మొత్తానికి చేస్తున్నాడు. బస్ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2 కలిసి చేస్తున్నాయి, బరోబర్ చేస్తున్నాయి. ఏం లేకపోయినా బడ్జెట్ లేకపోయినా ఇవన్నీ చేస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయం చూడు. వాడేమో బాగా మిగులు పట్టే బడ్జెట్ తోటి అప్పులు చేసి కూర్చుంటాడు, మొత్తం మింగి కూర్చున్నాడు. కాళేశ్వరము, మల్లన్న సాగర్ బుంగలు, కాళేశ్వరము సేఫ్టీ వాల్ పడిపోవడము, కాగ్ రిపోర్టు, మళ్ళా అన్ని రిపోర్ట్లు వాళ్ళకి వ్యతిరేకంగానే వచ్చినాయి. మన కళ్ళకు కూడా కనిపించింది. ఇంతకంటే ఏం కావాలి? ఆ దుర్మార్గుల డబ్బులు ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్లు, ఇళ్ళలో 1000 కోట్లు అంటే వాని దగ్గర ఎంత ఉందో ఇక బస్ అదంతా ఇవ్వండి సొమ్ము, మన పేద ప్రజల సొమ్ము. బస్ కథం.